హలో హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం మామిడి అల్లం పులిహోర తయారు చేస్తున్నాము. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, ఆయిల్, బుడ్డల నూనె, వేరుశనగ నూనె, ఆయిల్ షాప్లోటివే. ఇప్పుడైతే మనము వేడిగా రైస్ వండుకుందామండి. రైస్ పొడి పొడిగా ఉండాలి. దాంట్లోకి మనము కొద్దిగా కరివేపాకు, పసుపు, వేరుశనగ ఆయిల్ వేసుకుందాము. లెమన్ జ్యూస్ అనేది తప్పుగా పడిందండి, కాదు, అదే ఆయిల్ వేరుశనగ నూనె వేస్తాను. మీకు నచ్చితే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. మొత్తము నీట్గా మిక్స్ చేసుకుందాం. ఒక్కసారి ఆయిల్ వేసినామంటే అన్నము మెత్తబడదన్నమాట, ముద్ద కట్టదు, పొడి పొడిగా ఉంటుంది. ఇదైతే మామిడి అల్లం అండి, సేమ్ అల్లం లాగే ఉంటుంది, కానీ మామిడి అల్లము మామిడి వాసన వస్తుంది. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. మామూలుగా అల్లం లోన కూడా తెల్లగా ఉంటుంది, దీనికి పసుపు కలర్గా ఉంటుంది అనమాట. అదే దీనికి గుర్తు. మంచి మామిడి వాసన వస్తుంటుంది. ఇప్పుడైతే మనము పోపు గింజలు తయారు చేసుకుందామండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి: వేరుశనగపప్పు, శనగపప్పు, తాలింపు గింజలు, కొద్దిగా జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, లెమన్ జ్యూస్. ఇవేనండి మనకు కావాల్సినవి పులిహోరలోకి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పులిహోర చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. అందులో ఆయిల్ వేసుకొని మనము ముందే అన్నీ రెడీగా పెట్టుకున్న తాలింపు గింజలన్నీ వేసుకుందామండి. వేరుశనగపప్పు బాగా లోని వరకు వేగితే మంచి సువాసన వస్తుంది. మనం పులిహోర తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకుందామండి, ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినట్టు వేసుకుందాం. పసుపు కొద్దిగా వేసుకుందామండి. సాల్ట్ కొద్దిగా వేసుకుందామండి. ఇంగువ వేసుకుందామండి కొద్దిగా. సాల్ట్ స్కిప్ అయింది, మీరు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడైతే మనము మామిడి అల్లము తురుముకుందామండి. మనము పీల్ తీసి పెట్టుకున్నాం కదా, దాటిని ఇట్లా తురుముకోవాలన్నమాట. తురుముకున్న దానిని మనము మన పోపులో వేసుకోవాలి. దీన్ని మన తాలింపులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద స్లోగా వేగనివ్వాలండి, పచ్చివాసన పోయే వరకు మామిడల్లంని. పచ్చివాసన ఉంటే బాగోదండి మామిడల్లము. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న అన్నంలో కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకుందామండి. తర్వాత కొద్దిగా నిమ్మరసము, నేనైతే 3 నిమ్మకాయల నిమ్మరసం కలిపానండి 3 గ్లాసుల రైస్కి. రైస్ పొడి పొడిగా రావాలంటే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసు, పాత బియ్యం అయితే 2.5 గ్లాస్ వేసుకోవాలండి. ఇదిగోండి మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అంతా మిక్స్ చేసుకుందాం. కొత్త బియ్యంకి అయితే 2 గ్లాసులు అండి 1 గ్లాస్కి. పాత బియ్యంకి అయితే 2.5 పడుతుంది. అట్లయితేనే అన్నం పొడి పొడి ఉంటుంది. ఎక్కువ వాటర్ వేస్తే ముద్ద కట్టేస్తుంది, పులిహోరకి బాగుండదు అనమాట. పులిహోర పొడి పొడిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఈ పులిహోర సాయంత్రం వరకైనా చాలా బాగుంటుందండి. చేసినాక 1 గంట తర్వాత తింటే మొత్తం ఆ మామిడి అల్లం ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడి అల్లం ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి, చలికాలంలో. మాకైతే కర్నూలులో జ్యోతి మాల్లో దొరికింది, ఇక్కడ అవైలబుల్గా లేదు మా ఊర్లో. మన సైడ్ అయితే ఇక్కడ కర్నూలు సైడ్ కొంచెం తక్కువ, కానీ విశాఖపట్నం సైడ్ అటుపక్క చాలా బాగా దొరుకుతుందండి విరివిగా. చూస్తున్నారు కదా, మామిడి అల్లం పులిహోర రెడీ అయింది. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.